సొరకాయ పప్పు చేసినాను ఈరోజు. లేదు, నాకు ఇష్టం కదా అందుకు. అవును, మన నాన్న వచ్చినప్పుడు ఊరగాయ పంపించినానే, ఒక మాట చెప్పలేదు బాగుందా బాగాలేదా అని. ఆ అవునవును, కొంచెం ఉప్పు ఎక్కువైంది కదా. అవును, అభితోనే కట్ చేయించినాను. అరే లేదులే, నీ అల్లుడితో ఏం పనేం చేయలేదు నేను ఎక్కువ. కలిపింది కూడా తనే, ఇదిగో పక్కనే ఉన్నాడు, నాకు చెప్తున్నాడు చెప్పమని. అరే లేదమ్మా, అక్కడ మార్కెట్ లో చాలా మంది ఉన్నారు, వెయిట్ చేసి చేసి విసుకొస్తుంది, అందుకు ఇంటికి తెచ్చేసి తనతో కట్ చేపించేసిన. నీ అల్లుడినేం ఎక్కువ కష్టపెట్టడం లేదులే గాని, బాగుందా వాళ్ళేదో చెప్పమ్మా తల్లి, చెప్పు. నువ్వెక్కడ తింటావు, మా నాన్న తినాల్సిండేదే నా వంట ఏదైనా ఫస్ట్. ఉప్పు ఎక్కువైందంటనా? వస్తాలే ఎప్పుడన్నా, మరి ఇప్పుడు కుదరదు. అవి 2 రోజులు కూడా కుదరదు చెప్తున్నా కదా. ఇదేందో పుట్టినింటి పిలుపున్నట్టుంది. మనకి ఎందుకో ఈరోజు భలే కలిసి వస్తున్నాయి అట్లన్నీ. దీన్ని మనం క్యాచ్ చేసుకొని దీన్ని వాళ్ళ పుట్టినింటికి పంపిస్తే ఆ తర్వాత మనది ఇంకా ఓకే. చూస్తాలేమా, ఒకవేళ కుదిరితే వస్తాను, మ్యాక్సిమం రాకపోవచ్చు. ఓకేనా, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కుదిరితే నీకు ఫోన్ చేసి వస్తా, ఓకేనా? సరే సరే, పని మీద ఉన్నావా? సరే సరే, మరి చేస్తాయి. బై బై బై. ఏమంట ఎట్లుందంట ఊరగాయ? బాగుందంట గానీ కొంచెం ఉప్పు ఎక్కువైందంట. అంతే, మనకి సంబంధం లేదు ఉప్పు గురించి. నీకు మనది సంబంధం ఏమున్నా లేదు. స్పైసీనా, ముక్కలు కొట్టేయడమా? స్పైసీ మా మామగారు తిన్నారటనా లేదా ఇంతకు? నానే కదా ఫస్ట్ తినేది. తిన్నారట, నచ్చిందటనా? స్పైసీ ముందే తనకి స్పైసీ దంచా ఇలా. మన టేస్ట్ అంతా ఇద్దరిది ఒకటేలే. స్పైసీ అయితే బాగుందంట, కొంచెం ఉప్పు ఎక్కువైందంట, అంతే, ఇంకేం ఉప్పు మనకు సంబంధం లేదు, అది చెప్పనా. మీరు చూసుకోవాలా. సరేలే, కనీసం ఇప్పుడన్నా తెలుసుకుంటే మేలు. కూరల్లోకి కూతురు ఏమాత్రం ఉప్పులు తీసి తగలబెడతాందో నా పాలిట. నేను ఉప్పు తిని 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 ఎట్లా తయారైతున్నానో కొంచెమన్నా ఇప్పుడన్నా అర్థం చేసుకుంటే మంచిది. కానీ వాళ్ళు ఏం కటింగ్ ఇస్తారు, ఊరగాయలేకి కొంచెం ఉప్పు ఉంటే మంచిదే కదా అల్లుడు అంటారు అనమాట. వెనకేసుకొచ్చేస్తారు, మనం ఏం చేస్తాం దానికి? అంతే కదా. సరే, ఏం చేస్తావు? కలికాలం. కలికాలం కాదు, భార్యల కాలం. అందుకే కదా కలికాలం అన్నారు. ఓహో. అవును, లాస్ట్ లో ఏందో 2 days కుదరదు ఏందో మాట్లాడతాను. నాకేదో కొంచెం ఏదో అనిపించా, ఏం లేదా? అమ్మ రమ్మంటోంది 2 days, రమ్మంటుంది. కనీసం ఉన్న 2 days రమ్మంటోంది. అమ్మ 2 days 2 minutes కూడా అసలు అడుగు కూడా బయటకు పెట్టి నేను. అమ్మ దొంగ అమ్మే కాదు, నాన్న కూడా దొంగ. నాకు సంబంధం లేదు, ఏమన్నా చేసుకో మనం. నేను కూడా ఆ విషయమే చెప్పు. అదే గట్టిగా చెప్పాల్సింది. ఈడంతా ఎట్లా అనుకున్నారు అమ్మ, ఎట్లా జరుగుతుంది కాదు. అభిరామ్కి అస్సలు కుదరదు, నన్నైతే పంపిస్తాడు కానీ నేను మాత్రం రాను అని చెప్పేసినాను. మొత్తం క్లారిఫైగా చెప్పేసినాను, ఖచ్చితంగా రానని. ఏంది నేను పంపిస్తాను? నువ్వైతే పంపిస్తావు, ఆ విషయం వాళ్ళకి తెలుసు, కానీ నేను చెప్పాలి కదా, అందుకు చెప్పేసి. నువ్వే రానని చెప్తున్నా? నేనే రానని చెప్పేసినాను. ఇదేమో ఇంటికి బంకలా దరుచుకునేటట్టుంది. ఈ 4 days ఎట్లా మేనేజ్ చేసుకోవాలో ఏమో. నేను ఏదో ఇప్పుడే బిగ్ ఆపర్చునిటీ వచ్చిందని నేను ఫీల్ అవుతా. అంటే సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేలా లేతే ఏంటంటే. అనన్య చెప్పు. ఇను ఒకసారి ఇక్కడ చెప్పు, వింటున్నా కదా. ఆ ఫోన్ లో నీ మొహం నేను చూసాను కదా, ఇంకా ఫోన్ లో ఏం చూసుకుంటావు? చెప్పు, నిన్నే చూస్తాను, చెప్పు. ఏం లేదు, ఈ మధ్య ఆఫీస్ టెన్షన్స్, వర్క్ టెన్షన్స్, బాస్ గాడు నాకు పెట్టే టార్చరు అంతా ఏదో పట్టుకొని ఒక పిండేస్తాన్నట్టుంది, ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసి ఉడికిస్తాన్నట్టుంది. ఎందుకో బ్రెయిన్ ఎందుకో రిలీఫ్ కోరుకుంటుంది. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఏదో స్కెచ్ దాని గురించి, ఏదో సచ్ మెదడు ఏదో లోపల చిన్న మెదడు పెద్ద మెదడు 2 ఉంటాయంట కదా. దాంట్లో పెద్ద మెదడేమో పెద్ద పెద్ద బాధ్యతలన్నీ తీసుకొని భుజాన వేసుకొని మోస్తా అంటే, చిన్న మెదడు లేదా చిల్ అవుదామంటుంది.
అది ఎందుకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి రాత్రంతా కూర్చొని ఆలోచన చేసినా కూడా అర్థమే కాలేదు అనన్య. ఆ, మొత్తానికైతే మనసు ఏందో కోరుకుంటాంది, దాన్ని నెరవేర్చాల. ఏమైంటుందంటావు? మనసంతా ఏదో మానసిక ప్రశాంతత కోరుకుంటాంది, ఎక్కడో అలల మధ్యలో ఉన్నట్టు. నేను ఆ అలల మధ్య నుంచి వస్తున్న గాలి నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాన్నట్టు. ఏంటి ఏదో మనసు అలా వెళ్ళిపోతుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఏదో ప్లాన్ చేసుకున్నాడు, దాని విషయం గురించి తేల్చేయలేరు. ఏం లేదు, మా ఫ్రెండ్ బ్యాచ్ ఉంది కదా. ఓహో, బ్యాచ్, ఆ, పిసినారి బ్యాచ్. నువ్వు ఏదన్నా అనుకో, పెళ్ళైన ప్రతి మగాడు పిసినారోడే. ఎందుకంటే వెనకాల ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. నువ్వు లేవు అభి అలా. వాళ్ళు ఎప్పుడైతే నీకు ఇరిటేషన్ జత తెప్పిద్దాను. ఫస్ట్ నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో. అదేం లేదనన్య, అది నా ఫ్రెండ్స్ తో సేమ్ ప్రాబ్లం. నా ఫ్రెండ్స్ తో కూడా నేను మొన్న 3 days బ్యాక్ 4 days అదే లాస్ట్ వీకెండ్ లో కలిసినప్పుడు ఇట్లుందిరా సమస్య అని చెప్తే, వాళ్ళు ఏదో ఒక సమ్మిట్ పెడతారంట, స్ట్రెస్ మేనేజ్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏమంటే, ఎవరైతే ఎక్కువ ఒత్తిడి, అదే పని ఒత్తిడి, ఇంటి బాధ్యతల ఒత్తిడి, ఎక్కువ స్ట్రెస్ అయిపోయింటారు కదా వాళ్ళు, ఆ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఒక సుదీర్ఘమైన చర్చల. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే ఓవరాల్ గా దీనికి ఇది ఎట్లుంటుందంటే, ఒక 3 days వరకు ప్రకృతి ఒడిలో తలవాల్చుకొని సేదతీరి అక్కడ దొరికే అస్వచ్ఛమైన గాలి ఉంటుంది చూడు, అది తీసుకొని వచ్చి మళ్ళా బాడీ రీఛార్జ్, బ్రెయిన్ రీఛార్జ్ అవి మళ్ళీ ఎవరి బాధ్యతల్లో వాళ్ళు వెళ్ళిపోతాము. అంటే సరేలేరా, నేను అనన్యకి ఇవన్నీ బాగా చదువుకుంది కాబట్టి ఇవన్నీ తెలుసు, నేను చెప్పకనే అర్థం చేసుకుంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏమి అట్లా చూస్తున్నావు? ఏమా ఒడి? ఎవరి ఒడి అది? ఏం ఒడి? అదే గోవా అని. గోవా? గోవా చాలా, ఏమన్నా బ్యాంకాక్ ఇంకా ఏమన్నా? వద్దు, చాలు మన బడ్జెట్ కి, మన శాలరీకి, మన ఫ్యామిలీకి చాలు గోవా చాలు. వద్దు, ఎక్కువ వద్దు. మరి ఎక్కువ అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది. అరే, నీకు కూడా ఏదో రిలీఫ్, ఏదేదో గాల్లో తేలల్లా మునగల్లా అని ఏదేదో అంటున్నావు కదా, దానికి గోవా ఏం సరిపోతుంది చెప్పు అభి? నీకే గోవా ఏం సరిపోతుంది? స్ట్రెస్ రిలీఫా? అరే, ఈ పనుల్లో కనిపించలేదు. మొన్ననే అనుకున్నాను, కిరణ్ గారు ఏదో స్టేటస్ లో పెడితే నువ్వు లైక్ కూడా కొట్టినావు. మొన్ననే చూసిన ఆ వాట్సాప్ లో వచ్చేసి కిరణ్ గారు ఏదో స్టేటస్ కూడా పెట్టినారు. అదేంటది, బేబీ కాదు చెప్తా ఉండు, గుర్తు చేసుకుంటున్నా. గోవా ఈజ్ కాలింగ్, బేబీలాన్ ఈజ్ కమింగ్. ఏంటా స్టేటస్? బాబా, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కానీ ఏదో నువ్వు లైక్ కూడా కొట్టినావు అనే ఉద్దేశం పక్కన పెడితే ఏదోలే అనుకున్నాను. అయినా నా సెల్ నువ్వెందుకు చూసినావే? ఏం చూడకూడదా? కూడదు, నా పర్సనల్ అదే. కూడచ్చు. ఎవరిక్కడ భార్యని? అంత గట్టిగా చెప్తే ఇంకెవరేం చేస్తారు? అను చెప్పు అభి. ప్లీజ్. 3 days అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతే. అలా వెళ్ళడం ఎందుకు, ఇలా రావడం ఎందుకు? స్ట్రెస్ రిలీఫే. 24 గంటలు ఈ గోడల మధ్య, ఆఫీస్ గోడల మధ్య ఇదే సరిపోతుంది జీవితము. అలా ఏదో ప్రకృతి ఒడి మీద కూర్చొని ఆ బ్లూ వాటర్ మీద నుంచి వచ్చే ఆ గాలి ఇలా వెళ్ళి అలా బాడీని మొత్తము ఫ్రెష్ చేసేసి రీఛార్జ్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి నా సావు నాదే కదా. ఇడ ఒప్పుకుంటే ఏమైతుంది? అసలు ఒప్పుకోను. పోతే ఇద్దరం కలిసి వెళ్దాం, లేదంటే నేను ఒక ప్లాన్ చేసినాను, చెప్తున్నా. ఏందో అంత పెద్ద ప్లాన్, బాహుబలి ప్లాన్ చెప్పు. చెప్తాలే, తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నా. అవునా? హ్యాపీగా వెళ్ళరా. సూపర్. నువ్వు ఇలా వెళ్ళు, నేను ఇలా వెళ్తా. ఎప్పుడైనా ఒకదాన్ని వెళ్ళానా ఎక్కడికైనా గానీ? అంటే తెలీదా నీకు? కొత్తగా మాట్లాడుతున్నా. నేను ముందే స్కెచ్ చేసుకున్నాను ఇక్కడ, నువ్వు మధ్యలో దూరి తిరుపతి అంటావు. మధ్యలో ఏం దూరలేదు. నువ్వు ముందే చెప్పింటే ముందే వద్దంట ఆంటీ. ఇప్పుడు చెప్పి ముందే చెప్పాలి. ముందే చెప్తే ఇప్పుడు చెప్తేనే 2 days తర్వాత ప్రయాణం పెట్టుకొని ఇప్పుడు చెప్తేనే ఒప్పుకోలేదు. ముందే చెప్తే మడత పెట్టి ఎక్కడ కూర్చోబెడతావు నన్ను. 2 days ముందు చెప్తున్నావా నాకు? చూడు అభి, నువ్వు 2 days కాదు, ఈ రోజు నైట్ వెళ్ళాలన్నా నేను పంపించను.
మన ఇద్దరం కలిసి మనం తిరుపతికి వెళ్తున్నాము అంతే. అను నీ బ్యాచ్ వాళ్ళ ముందు నాకు పరువు పోతుంది. పరువు కాకుంటే ఇప్పటికే పెళ్ళాం చాటు మొగుడు ఏవేవో మెసేజెస్ ఆ గ్రూప్ లో చూసుకోలేక నేనే మ్యూట్ లో పెట్టేస్తా అంటాను. ఎగ్జిట్ అయితే బాగుండదని చెప్పేసి అట్లా లాగిస్తాను అంతేగాని. చెప్తుంటావు వాళ్ళకి నా పెళ్ళాం పెద్ద గయ్యాలి, నా పెళ్ళాం మాట వినకపోతే అది మామూలుది కాదు, ఇలా చేస్తుంది అలా చేస్తుంది నువ్వు చెప్పుకున్నావు కాబట్టి వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎవరు చెప్తారు? నా మొహంలో నేను అలా చెప్పేవాన్నేనా? నువ్వు నమ్ముతావా? ఆ ముఖం గురించే చెప్తున్నా నేను కూడా, నిన్నే చెప్తున్నా, నువ్వే చెప్పింటావు వాళ్ళకి. నాకు తెలియదు అభి, నేను ఖచ్చితంగా పంపించను, మనం తిరుపతికి వెళ్లాల్సిందేదే. ఇంకోటి చెప్తున్నా, నీ చిల్లు అదేదో గాలి రావటం, ఆ స్ట్రెస్ పోవటం, ఆ రిలీఫ్నెస్ అన్ని నేను చూసుకుంటాను, పుణ్యము అన్ని ఇప్పిస్తా. అలాగే పైకి వెళ్ళేసిన తర్వాత హ్యాపీగా గుండు చేయించుకుంటే పైనుంచి గాలి ఇలా కిందికి వచ్చేస్తుంది, స్ట్రెస్ మొత్తం గ్రిస్ అంతా పోతుంది. వినిపించా గుండు అని చెప్పేసి గుండు కొట్టించుకో. నువ్వు, నేను కాదు. నేనెందుకే, నువ్వు కొట్టించుకో. నాకెందుకు కాదు, నువ్వు లాస్ట్ టైమే అనుకున్నాం, నువ్వే అడ్డాంతరంగా ఆపేసేసినావు. ఇప్పుడు ఖచ్చితంగా చేపించుకోవాల్సినదే, నేను ఒప్పుకోను. నువ్వే ఏ అర్ధరాత్రి చూసి భయపడి సస్తావు నా గుండెలో చూడలేక. అస్సలు భయపడను, నేను చేయించుకోను. కావాలంటే నువ్వు చేయించుకో. నా గురించి నీకెందుకు? మరి నా గురించి నీకెందుకు? మొత్తం బాధ్యత నాది, భార్య నేను. ఆడ అడ్వాన్స్ ఇచ్చేసినానే ఆ ఫ్లైట్ కి రూమ్స్ కి. ఏ ఫ్లైట్లు? ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నావు? ఫ్లైట్ కూడా బుక్ అయిపోయిందా నీది? నేను పోతాను, నాకు ఇది వద్దు. బుక్ కూడా చేసేసుకున్నావా? అది ఫ్లైట్. ఏదో జీవితంలో మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నాము. పిసినారి బ్యాచ్, నువ్వు కలిసినావు వాళ్ళలో, వాళ్ళు నీతో కలిసినారు, నువ్వు కూడా వాళ్ళకి బాగా సరిపోతున్నావు అభి. వాళ్ళు నీతో ఫ్లైట్. అది ఏంటి, ఇండికోలో ఏదో సమ్మర్ క్యాంప్ లో వచ్చినట్టు ఏమన్నా? నాకు తెలుసు అభి, 2200 అదే నాకు తెలుసు అభి, నాకు తెలుసు. ఎందుకు అభి వాళ్ళతో చేరి నువ్వు కూడా ఇలా అయిపోతున్నావు? ఆ పిసినారి బ్యాచ్ తో మానేయ్యే అంటే వినవే నువ్వు. వాళ్ళు జిగిడి దోస్తులే, చెడ్డి బ్యాచ్ మాదంతా. వాళ్ళని ఎట్లా వదులుకుంటావు? బ్యాచే కానీ వాళ్ళ అలవాట్లని నువ్వు అయిపోతున్నావే అలా. మాది మిడిల్ క్లాస్, మాది ఇట్లే ఉంటుంది. నీకు చెప్పినా అర్థం కాదు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఫస్ట్ ఉన్న పలంగా అవన్నీ క్యాన్సిల్ చేసేసుకొని అదే ఖర్చుతో హ్యాపీగా ఏసీ కోచ్ లో మొత్తం ఫ్యామిలీ అంతా తిరుపతి చూసుకొని హ్యాపీగా రావచ్చు. అలా ప్లాన్ చేస్తా నేను, ఓకేనా? మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసి, మొత్తం అన్ని క్యాన్సిల్ చేసి 10,000 పోతుంది. పోతే పోనీలే, ఆ దానికే ఎంత రిటర్న్ వస్తుందో రానివ్వు. ఆ ఖర్చుతోనే మొత్తం ఫ్యామిలీ అంతా ఏసీ కోచ్ లో హ్యాపీగా వెళ్ళేసి వద్దాం. నీకు పుణ్యం కూడా ఫ్రీగా వస్తుంది. మాకేం వద్దులే పుణ్యం. 3 months బ్యాక్ పోయినాం కదా అనన్య, మళ్ళా అప్పుడేనా? నేను ఎప్పుడన్నా రానన్నానా? 3 months బ్యాక్ వెళ్ళిండేది కాదే, ఏదో సరదాగా అలా ఫ్రెండ్స్ తో అలా ఒక్కసారి అలా బయటికి పోతానంటే ఒప్పుకోవే. నువ్వు కోరినప్పుడల్లా శ్రీవారం చూడల్లా అన్నప్పుడల్లా నేను నిన్ను పిలుచుకొని పోతాననే కదా. ఒక 3 days నన్ను వదలకూడదా? సరే, ఒక ప్లాన్ చెప్తున్నా నీకు. చెప్పి తగలాడు. ఇప్పుడు ఎలాగో బుకింగ్స్ ఏదో అంటున్నావు కదా, నీతో పాటు నేను కూడా వస్తాను. ఈడున్న దరిద్రం చాలని గోవాకు కూడా తీసుకుపోయి నిన్ను పక్కనే కూర్చొని ఇంకేంది ఉంటుంది ప్రశాంతతాడ. నేను ఎప్పుడు ఊపిరి తీసుకోవాలో, ఎంతసేపు బిగబట్టుకోవాలో, ఎప్పుడు వదలలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. ఓహో, దరిద్రం నేను దరిద్రం. ఫ్లోలో నిజాలు వచ్చేసినట్టున్నాయి బయటికి. అదేందో అట్లా వచ్చింది లే. నిన్ను చేసుకున్నాకే నేను ఇలా తయారయ్యాను. చిదినమ్మ జీవితం. ఆ గోవాకి ఏమీ వద్దు. ఫ్రెండ్స్, నేను రాలేను, మీరే వెళ్ళి చిల్ అయ్యి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ. ఇంకా చెప్పు, సంతోషమా? ఇంకో డైలాగ్ చెప్పు. నేను చెప్తున్నాను. ఇంకేం డైలాగు? నాకు పండగ లేదు ఫ్రెండ్స్, మీరు చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పు. బాగా మీమ్స్ బాగా నేర్చుకున్నావు. లేకపోతే నేను లేకుండా గోవా వెళ్తావా? అసలు ఎంత ధైర్యం నీకు? అది 2 days ముందు నాకు చెప్తావా? నువ్వు కలగనాల్సిందేదే గోవా వెళ్ళడం, నేను లేకుండా. నువ్వు ఆడికొచ్చి ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? నువ్వు చేసి ఏమంటే ఏదో ఫ్రెండ్స్ తో అలా వెళ్ళి రిలీఫ్ అయ్యి కొంచెం చిల్ అయ్యి ఫ్లోలో చూడు ఎలా వస్తున్నాయి నిజాలన్నీ.
నువ్వు రాయే, నువ్వు రా మళ్ళరా, వెళ్దాం. నువ్వు నాతో పాటు. ఆ, వెళ్దాం. మేము ఏం చేస్తే అదే చెయ్యాల. నువ్వేం చేస్తే అది చేస్తా, వాళ్ళతో నాకు సంబంధం లేదు. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను వాకౌట్ చేస్తాను. ఎక్కడికి? ఆ అభి, ఎక్కడో మా తిప్పలు మేము పడతాం. ఎక్కడికో నాకు తెలుసులే గాని నైట్ తొందరగా ఇంటికి వచ్చేసి, ఓకేనా?